రేయ్, ఒక టీ తాగద్దాం పదరా. సరే పదా, నాకు నిద్ర పట్టట్లేదు. మనలో కూడా కాల్ చేయి. రేయ్, టీ తాగడానికి వెళ్తున్నాం, వచ్చేయ్. వాడిని కూడా తీసుకురా. ఎంతసేపు రా రావడానికి? వీడి వల్లే లేట్ అయిందిరా. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉందిరా. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా, వస్తుంది. కొంచెం లేట్ అయినా వస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే ఇక ఫ్లోలో వెళ్ళిపోవడం. ఆఫర్ లెటర్ ఇస్తానని నెల అయిందిరా బాబు, ఇంకా రావట్లేదు. అవునరా విశ్వ, 12:30 అయింది, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావురా? I think human consciousness is a tragic misstep in evolution. We became too self-aware. Nature created an aspect of nature separate from itself. We are creatures that should not exist by natural law. ఈ నిద్ర పట్టట్లేదురా. పెళ్లి కోసం చేసిన అప్పులు తలుచుకుంటే భయం వేస్తుంది. ముందు ఊళ్ళో ఇల్లు కట్టడానికే నా సేవింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పేరెంట్స్ ప్రెషర్ వల్ల పెళ్లి చేసుకున్నానా, దీనికి ఒక 15 లక్షలు మళ్ళీ లోన్ తీశాను. ఇవన్నీ ఎప్పుడు తీర్చాలో ఏంటో. అది సరే కానీ కొత్త కార్ ఎలా ఉందిరా? మొన్నే కొన్నాడు ఈడు. బానే ఉందిరా, కానీ సిటీలో మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. మరి నీ మ్యాట్రిమోనీలో డేటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? రేయ్, అది డేటింగ్ కాదు బాబు. ఒక్కసారి కలిస్తే తెలియదు కదా, అందుకే 4-5 టైమ్స్ కలుస్తున్నాను అంతే. సెట్ అవుతామో కాదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. మరేమైందిరా? ఏమోరా నాయనా, ఇవి వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఒక అమ్మాయిని చూశాను, చాలా క్లోజ్గా కూడా మూవ్ అయ్యాను. నేను అనుకున్నా ఇది సెట్ అవుద్దని. తనతో నా ఫ్యూచర్ని కూడా ఇమాజిన్ చేసుకున్నా. కానీ ఒకరోజు నాకన్నా బెటర్ సంబంధం వచ్చిందని చెప్పి వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ 3 months పట్టింది. ఇప్పుడు సేమ్ థింగ్ 2-3 times జరిగింది. ఇప్పుడు డిప్రెషన్లో నుంచి రావడానికి 2-3 weeks సరిపోతుంది. దాన్నే ప్రోగ్రెస్ అంటారా? మళ్ళీ మొన్నటి నుంచే స్టార్ట్ చేశా. మళ్ళీ ఒక అమ్మాయిని చూశాడు. ఈసారి ఏమైందిరా? అమ్మాయి మూవీ ఇండస్ట్రీలో పనిచేస్తుంది. వీడితో మాట్లాడుతుంటే నా వర్కింగ్ స్టైల్ నీకు అర్థం కాదని డైరెక్ట్గా చెప్పేసింది. వీడు అట్టయ్యాడు. రే, చెప్పకుండానే అడిగి మనిషిని డిసైడ్ చేస్తే ఎలారా? అవును, చెప్పి డిసైడ్ చేయాల్సింది. కనీసం తృప్తి అయినా వచ్చేది నీకు. రే విశ్వ, నువ్వు నీ శాలరీ గురించి నీ వైఫ్కైనా చెప్పావా? లేదురా, ఇంకా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏంటి, ఇప్పటిదాకా తెలీదా? ఏం చెప్పమంటావురా బాబు? మా వాళ్ళు పెళ్ళయ్యే వరకు చెప్పొద్దన్నారు. ఇప్పుడు ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికే డబ్బులు సరిపోవట్లేదు. మా వాళ్ళు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అది ఎంత తప్పని ఇప్పుడే అర్థమవుతుంది నాకు. We are consumers. We are byproducts of a lifestyle obsession. I say never be complete. I say stop being perfect. I say let's evolve. Let the chips fall where they may. చూద్దాం లోలో ఏమవుతుందో. వీడేంట్రా ఎప్పుడు గాంజా పట్టినోడు లెక్క? కొట్టింది సిగరెట్టేగా. అదేం లేదురా, జాబ్ వచ్చాక నేను ప్రియా పేరెంట్స్ పంపించి పెళ్లి చేసుకున్నానా. తర్వాత ఒక కార్ తీసుకున్నాను. కార్ ఈఎంఐ తీరకముందే ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఇంటికి లోన్ తీసుకున్నాం.
ఇద్దరం కలిసి జాబ్ చేసినా ఇంకా 20 years కట్టాలిగా, అది తీరితే ఇంకో ఆశ. అసలు ఇవన్నీ ఎందుకురా? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం బ్రతకడానికి ఈఎంఐ కడుతున్నామా లేక ఈఎంఐ కట్టడానికి బ్రతుకుతున్నామా అని డౌట్ వస్తుంది. ఇది ఒక ర్యాక్ రేస్ రా. నార్మల్ రేస్లో ఎందుకు పరిగెడుతున్నామో తెలుస్తుంది, కానీ ఇక్కడ ఎందుకు పరిగెడుతున్నామో కూడా తెలియదు. పక్కనున్న ర్యాచ్ని చూసి పరిగెత్తడం అంతే. అలా అనకురా. నాకు మ్యారేజ్ మీద ఉన్న కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎందుకురా నీకు పెళ్ళి? మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజ్. ఈ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. ఈ పెద్దోళ్లకు మాకు పెళ్లి చేస్తే గానీ పొద్దుపోదు. ఈ పెళ్ళైన నాయలకు పిల్లల్ని ఎప్పుడు పుట్టించారో వాళ్ళకే తెలియదు. అందుకే ఈ దేశంలో ఎంత కష్టపడి పండించినా తినడానికి మెతకు కూడా దొరకడం లేదు. అలా అంటావేంట్రా? రోజు ఒకరితో మాట్లాడకపోతే లోన్లీగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ నీకు కంపెనీ అవసరం లేనప్పుడు కూడా ఆ పర్సన్ ఉంటే అప్పుడు భారం అనిపిస్తుంది. మరి నన్నేం చేయమంటావురా? నువ్వు జెన్యున్గా హ్యాపీగా లేకపోతే డివోర్స్ ఇచ్చే ధైర్యం ఉంటే పెళ్లి చేసుకో. దీనమ్మ జీవితం, జాబ్ వస్తే ఇదంతా చేయాలా? పెద్ద ఊబిలా ఉంది కదరా ఇది.